తెలుగు తల్లి. ఇంకా మన దేశానికి తల్లి అంటే దేశానికి తల్లి అంటే ఆమె నుంచి పుట్టింటుందా సరే, చాలా బాగా చెప్పారు, అన్ని కరెక్టే. కానీ అసలు భరతమాత అంటే ఏంటంటే భారతదేశంలో ఉండే ప్రజలు మనమే. సో భరతమాతను గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే కదా. కదా గురుదాడు గారు ఏం చెప్పారు చెప్పండి, దేశం అంటే భారతదేశం అంటే దేశంలో ఉండే మనుషులే మనమే కదా. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఎంత గొప్ప వ్యక్తి కదా. చిన్న కుటుంబంలో, చాలా పేద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం గారు పెద్ద శాస్త్రవేత్త, భారతదేశానికి రాకెట్లను తయారు చేసేటువంటి స్థితికి వెళ్ళి రాష్ట్రపతిగా ఉంది మరి ఆయన ఉన్నారంటే అసలు ఎంత గొప్ప సంగతి చూడండి. చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. మేజర్ ధ్యాన్ చంద్ తెలుసు కదా మనకి, ద గ్రేటెస్ట్ హాకీ ప్లేయర్ కదా. 3 సార్లు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి తెచ్చినటువంటి ఖ్యాతి ఉన్నటువంటి ధ్యాన్ చంద్ గారు చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి సాధన 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 నిరంతరం సాధనే. ఆశ్చర్యం ఏమంటే ఆయన రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, రైల్వే ట్రాక్ పట్టాలని చూసారు కదా, దాని మీద తన హాకీ బ్యాట్ ప్రాక్టీస్ చేసేవాడు, బాల్ కింద పడకుండా. ఎంత గొప్ప విషయం, ఎంత కష్టపడేవాడు. ఉదయం 5 గంటలు లేచి ఒక బయలుదేరి 6 గంటలంతా తన ఊరికి దగ్గరలో ఉండేటువంటి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి ట్రాక్ మీద బాల్ బ్యాట్ తో ప్రాక్టీస్ చేసేవాడు. చాలా మంది అనుకునేవాళ్ళు మేజర్ ధ్యాన్ చంద్ గారి హాకీ బ్యాట్ లో ఏదో మ్యాజిక్ ఉంది, మాయాజాలం ఉంది, మోసం చేస్తున్నాడు అని బ్యాట్ ఎదురు చూస్తారు. ఆ రోజు 3 సార్లు హాకీ బ్యాట్ తో ఆయన ప్రపంచ కప్ గెలిపించినప్పుడు, ఒలింపిక్స్ గెలిపించినప్పుడు అందరూ ఏం చెప్పారు? జై జై చెప్పారు. చెప్పారు లేదా? ఆ జై జై దొరికెళ్తాయి, భారతమాత వెళ్తాయి. కాబట్టి భరతమాత అంటే ప్రజలే కదా, ఇప్పుడు అనుకున్నాం కదా. సో అబ్దుల్ కలాం గారికి ప్రతిరోజు మనం జై జై చెప్తున్నాం. ఎవరు పోతాయి అవన్నీ? భరతమాతకు. గల్లీలో క్రికెట్ ఆడుకునే ధోని తెలుసు కదా, చిన్న పుల్లలు పెట్టుకొని ఆడేవాడు అంటే చిన్నప్పుడు. అట్లా గల్లీలో ఆడిన ధోని, ఎంఎస్ ధోని గారు ఏ స్టేజ్ వెళ్ళారు? ప్రతి భారతీయ గుండెల్లో ఏ గల్లీలో చూసినా ఆయన పేరు క్రికెట్ ఆడే వాళ్ళందరూ ధోనిలాగా ఆడుతున్నారు అంటారు. అంటే చూడండి, ధోనికి మనం రోజు జేజే చెప్తాను. ఆ జేజేలు ఎవరికి వెళ్తాయి? భరతమాత. నీరజ్ చోప్రా తెలుసా? జావలిన్ త్రోయర్ అసలు ఎంత బాగా ఇస్తాడు. అందరూ 80, 85 ఇస్తే ఆయన ఇస్తుంటే 90 మీటర్స్ దాకా ఎగరబడేది. అప్పుడు ప్రపంచం నిలబడిపోయింది, అమ్మాయి ఏం చెప్పాలి. కాబట్టి అలాంటి నీరజ్ చోప్రాకి అందరూ జేజే చెప్తే ఎవరికి వెళ్తాయి అవి? భరతమాత కదా. ఎంత గొప్ప సంగతి అవును కదా. నిన్నగా మన వచ్చాడు 14 ఏళ్ళు కుడతాడు. క్రికెట్ చూసారా? ఎవరైనా సూపర్. వైభవ్ సూర్యవంశీకి జై చెప్పంటున్నాం. జై అనండి, జై. ఎందుకు? ఆ ఎక్కడికి వెళ్తాయమ్మా? తిరిగి భారతదేశానికి, భరతమాత. కాబట్టి గొప్ప వ్యక్తులందరూ కూడా పెట్టించుకున్నటువంటి జై జైలు భరతమాతకి వెళ్తాయి. మరి మీరు ఎప్పుడు పెట్టించుకుంటారు జై జైలు? దట్ ఈస్ మై క్వశ్చన్. మీరు ఎప్పుడు పెట్టించుకుంటారా? ఎప్పుడు పెట్టించుకుంటారు జై చెప్పండి. ఎస్, జాబ్ తెచ్చుకొని సగర్వంగా ఇంట్లో నిలబడి దిస్ ఈజ్ చిత్ర అంతే కదా, దిస్ ఈజ్ వంశీ, దిస్ ఈజ్ గోవర్ధన్ అది ప్రూవ్ చేసుకున్న రోజు జై జై చెప్తారు. ప్రతి ఇంట్లో మీ తల్లిదండ్రులు జై చెప్తారు, మీకు ఊర్లో వాళ్ళు కూడా జై జై చెప్తారు. అవి ఎవరికి వెళ్తాయి? కాబట్టి భరతమాతకు జై జై చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంది మీకు కదా, ఉందా కదా? ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ప్రయత్నించాలి, హార్డ్ వర్క్ చేయాలి, సాధన చేయాలి. మిగతా ధ్యాన్ చంద్ లాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రాక్టీస్ 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 మేక్స్ మ్యాన్. ఎట్లా చెప్పండి గట్టిగా? సో ప్రాక్టీస్ చేయాలి, సాధన. సాధన లేకపోతే ఏం చేయాలి?
నిన్న సార్ శివయ్య సార్ మనకు ఒకటి పెట్టారు గ్రూప్ లో, సూపర్ అసలు ఏమో చెప్పలేదు సార్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్.